రోడ్డు ప్రమాదంలో మరణించిన దంపతుల కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే సబితా, రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మృతుల కుటుంబాన్ని పరామర్శించిన మాజీ మంత్రి ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి, చేవెళ్ల మండలం మీర్జాగూడ గేటు వద్ద రోడ్డు ప్రమాదంలో చనిపోయిన శంకర్పల్లి మండలం పొద్దుటూరు గ్రామానికి చెందిన భార్యాభర్తల మృతదేహాల వద్ద నివాళులర్పించి వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపిన మాజీ మంత్రి ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి, ప్రస్తుతానికి చెట్లు లేని చోట్ల ముందుగా పనులు ప్రారంభిస్తే కొంతమేర ప్రమాదాలు తగ్గే అవకాశం ఉంది. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చొరవ తీసుకుని ఈ రోడ్డు విస్తరణ పనులు ప్రారంభించాలని ఆమె డిమాండ్ చేశారు. ఈ ప్రాంత ప్రజల ప్రాణాలు కాపాడండి. గత ప్రభుత్వ హయాంలో అప్పా జంక్షన్ నుండి మున్నేగూడ వరకు జాతీయ రహదారిగా గుర్తించి టెండర్ ప్రక్రియ టెండర్ పూర్తయిన 1.5 సంవత్సరాలు గడిచినా పనులు ప్రారంభం కాకపోవడం బాధాకరం. ఇప్పటికే వందలాది మంది ప్రాణాలు పోయాయి. ఇప్పటికైనా రాజకీయాలు ప్రక్కన పెట్టి రోడ్డు కోసం కృషి చేద్దామని పిలుపునిచ్చారు. అది పోయిందా ఏం చేయలేదు ఒక్క చూరైతే బయటకి వెళ్తున్నా. అన్న ఒక్క ఈరోజు కొట్టినట ఈరోజు చేవెళ్ళ రోడ్ పైన మరొక యాక్సిడెంట్ అయ్యి ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ చనిపోవడం అనేది కొంచెం బాధాకరం. ఇప్పటికే చాలామంది ఆ రోడ్ మీద ప్రాణాలు పోతున్న సందర్భంలో గత ప్రభుత్వంలో ఆ రోడ్ను వైండింగ్ చేయాలనేది ప్రపోజల్ పెట్టడం, నేషనల్ హైవేగా మార్చడం, నేషనల్ హైవేలో మార్చి దాన్ని శాంక్షన్ తీసుకొని టెండర్ కూడా కంప్లీట్ చేస్తున్నాం. దయచేసి ప్రభుత్వానికి, ఎందుకంటే ఇప్పటికే 1 year అయిపోయింది, టెండర్ అయిపోయి కూడా 1.5 year అయిపోతుంది. ఇప్పటికైనా కనీసం ఎక్కడైతే ఎన్జిటి వాళ్ళతో ప్రాబ్లం లేదో, ఎక్కడైతే ఖాళీగా ఉందో చెట్లు లేకుండా అక్కడ రోడ్ వైండింగ్ ఇమీడియట్గా స్టార్ట్ చేస్తే ఇలాంటి వాళ్ళకి బాధ అనేది ఉండదు. నిజంగా ఈరోజు ఆ కుటుంబంలో భార్యాభర్తలు ఇద్దరు చనిపోవడంతో వాళ్ళ ఇద్దరు అబ్బాయిలు పాపం వాళ్ళకు ఎవరం కూడా తీర్చలేము ఆ లోటు. భగవంతుడు వాళ్ళ కుటుంబానికి ధైర్యాన్ని ఇవ్వాలని, చనిపోయిన వాళ్ళకి ఆత్మశాంతి కలిగించాలని ఈ ప్రభుత్వం ఇప్పటికైనా, ఎందుకంటే ఈ రోడ్ కొడంగల్ పోతుంది కదా, చాలా తొందరలో స్టార్ట్ చేస్తారు, 1 yearలో పూర్తి అవుతుంది అనుకున్నాం. ఇప్పటికీ 2 సార్లు మంత్రి గారు స్టేట్మెంట్ ఇస్తే చాలా తొందరగా స్టార్ట్ అవుతుందేమో అనుకున్నాం. ఎందుకంటే అప్ప నుండి మొదలు పెడితే వికారాబాద్ వరకు ఏ విధంగా ట్రాఫిక్ పెరిగింది, ఏ విధంగా ఇబ్బంది అవుతుంది అనేది నిత్యం ఆ రోడ్ మీద పోతున్న ప్రజలందరం గమనిస్తూ ఉన్నాం. దయచేసి మాట్లాడినామని రాజకీయాలు మాట్లాడకండి, ఎందుకంటే రోడ్డు చేయాల్సిన బాధ్యత అందరి మీద ఉంది. గతంలో ఏ విధంగా ఆ రోడ్ని నేషనల్ హైవే చేస్తున్నాం, ఏ విధంగా ప్రపోజల్ పెట్టున్నాం, ఏ విధంగా తీసుకొచ్చినాం అనేది రాజకీయాలలో ఈ పార్టీ ఆ పార్టీ సంబంధం లేకుండా అందరం ఉన్నాం, అందరికీ అవగాహన ఉంది. ఎప్పుడు నేషనల్ హైవేగా ప్రపోజల్ పెట్టినాం, ఎప్పుడు శాంక్షన్ తీసుకున్నాం, ఎప్పుడు టెండర్ అయ్యింది అనేది పొలిటికల్గా అందరికి అవగాహన ఉంది. ఇప్పుడు ఈ విధంగా మాట్లాడుతున్నామని మళ్ళీ పొలిటికల్గా విమర్శ చేసే ప్రయత్నం చేయకండి. మీరైనా మేమైనా పార్టీలకు సంబంధం లేకుండా రోడ్ వైండింగ్ అనేది ఇమీడియట్గా స్టార్ట్ కావాలి. ప్రతిపక్షంగా మేము అడుగుతున్నాం, అధికార పక్షంగా మీరు ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి ప్రెజర్ తీసుకొచ్చి ఇమీడియట్గా రోడ్ స్టార్ట్ చేసేటట్టు, ఎక్కడైతే ఖాళీగా ఉందో చెట్లు తీయాల్సిన అవసరం లేకుండా ఎక్కడైతే ఖాళీగా ఉందో అక్కడ ముందు రోడ్ కంప్లీట్ చేయండి. చెట్లు అనేది తర్వాత తీద్దాం, ఎందుకంటే మన్నెగూడ నుండి రోడ్ ఏదైతే ఉందో చాలా బాగా అయింది, మన్నెగూడ వరకు ఏదైతే ఉందో ఎంత ప్రాబ్లం ఉందనేది అందరం చూస్తూ ఉన్నాం. కాబట్టి దయచేసి ప్రపోజల్ పెట్టింది ఇమీడియట్గా పూర్తి చేయమని ప్రభుత్వాన్ని కోరుతున్నాను.